ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 30వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. ముక్కోటి ఏకాదశి. వృశ్చిక రాశి వారికి కాలం కలిసి రాబోతోంది. ఒక వ్యక్తి కారణంగా అదృష్ట యోగం పట్టబోతోంది. నమ్మలేని పరిణామాలు చూస్తారు. అసలు డిసెంబర్ 30వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి ముక్కోటి ఏకాదశి మొదలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8ది. రక్షణ రీత్యా ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశికి రాశి చక్రంలో 8ది. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి యొక్క అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీళ్ళు మనకు కొంచెమైనా సరే కనిపించదు. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనో ధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈశ్వర సందర్శనం మంచి ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఆర్థిక పరంగా అంశాలు అయితే అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటే ఆదాయ మార్గాలు విస్తరించుకున్నట్లయితే కనుక అవకాశం కలుగుతుంది. ఆ దిశగా నిరంతరం ప్రయత్నం చేయండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మనోబలాన్ని ఉపయోగించాలి. సరైన సమయానికి మీ యొక్క కర్తవ్యాలను మీరు మొదలు పెట్టండి. మంచిని సాధించాలనే తపనతో ముందుకు సాగండి. లోతుగా ఆలోచించాల్సిన విషయాల్లో పెద్దల యొక్క సలహా తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా శ్రమ పెరిగిన కొద్దీ కూడా ఫలితం కూడా మిశ్రమంగానే కనిపిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడికి లోను కాకుండా ముందుకు నడిపిస్తుంది. ఆత్మీయుల సలహాలు మీకు ఉపకరిస్తాయి. సందేహాస్పదమైనటువంటి విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. మీకు ఈ వారాంతం అంతా కూడా మేలు జరుగుతుంది. శుభార్త వినే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిసి ఆనందించే సందర్భాలు కూడా ఉంటాయి. ఇష్టదేవ నామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది, వీరి పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతుంది కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి జాతకులకు 2026 అన్ని విషయాల్లో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో చూసేద్దామండి. ఈ రాశి వారికి కెరియర్లో ఎన్నో మార్పులు అనేవి చూస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఈ రాశి వారు ఆర్థిక పరంగా శుభ ఫలితాలు పొందుతారు. విదేశాలకు ప్రయాణం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. రిలేషన్షిప్లో సంతోషం ఉంటుంది. సీనియర్ల సపోర్ట్ కూడా ఉంటుంది. సక్సెస్ను కూడా అందుకుంటారు. మరికొన్ని రోజుల్లో 2025 పూర్తి అయిపోతుంది. 2025 రాబోతుంది. 2026 వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వీరి యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి 2026 కెరియర్లో ఎన్నో మార్పులు అనేవి చూస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఏడాది రాశి వారు ఆర్థిక పరంగా శుభ ఫలితాలు పొందుతారు. విదేశాలకు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. రిలేషన్షిప్లో సంతోషం కూడా ఉంటుంది. 2026 ఈ వృశ్చిక రాశి వారు కొత్త అవకాశాలు పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది శుభ సమయము. ఉద్యోగులు సీనియర్లు సపోర్టు ఉంటుంది. సక్సెస్ను అందుకుంటారు. కష్టానికి ఫలితం పొందుతారు. 2026 వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ సమయంలో వివిధ మార్గాల ద్వారా డబ్బు కూడా సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఇన్సెంటివ్స్ లేదా ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు కూడా ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఆర్థిక స్థిరత్వం కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి 2026లో ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమలో ఆనందం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు భాగస్వామిని పొందే అవకాశం కూడా ఉంటుంది. పెళ్ళైన వారి జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వీరిద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
వృశ్చిక రాశి వారి యొక్క విద్యా ఫలితాలు చూసుకున్నట్లయితే 2026లో వృశ్చిక రాశి వారి విద్యార్థులు సక్సెస్ అనేది అందుకుంటారు. పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది శుభ సమయము. టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల వారికి కూడా ఇది బాగా కలిసి రావచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే మానసికంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కంటి సమస్యలు రావచ్చు. రోజువారీ వ్యాయామం, మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. 2026 వృశ్చిక రాశి వారు కుటుంబంతో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ ఈవెంట్లలో పాల్గొంటారు. రిలేషన్షిప్ బాగుంటుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. పిల్లల యొక్క కెరియర్లో మంచి మార్పులు అనేవి కూడా ఉంటాయి. విదేశాల్లో చదివే అవకాశం కూడా వస్తుంది. పిల్లల ఆరోగ్యం పైన మాత్రం శ్రద్ధ పెట్టాలి. వృశ్చిక రాశి వారు 2026లో పనికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. కొత్త పరిచయాలు కొత్త అవకాశాలను తీసుకొస్తాయి. వీరు చేయాల్సిన పరిహారాలు 2026 వృశ్చిక రాశి వారికి అంతా కూడా మంచి జరగడానికి శివుడిని, హనుమంతుడిని ఆరాధించడం మంచిది. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠిస్తే మీకు శుభప్రదమైన మార్పులు లభిస్తాయి. ఈ 2026 లక్ష్మికి సంబంధించినటువంటి కొత్త సంవత్సర ప్రారంభంలోనే రాబోతుంది. ఈ రాశి వారికి చాలా ఆర్థిక పరంగా లాభాలు అనేవి కలుగుతాయి. చూసారు కదండి. ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా కష్టపడే తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా అధికమైన పట్టుదల కలవారుగా ఉంటారు. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా సరే ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవిస్తారు. వీరంటే భయపడి కూడా వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికం. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది తీర్థయాత్రం చేసే వారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి చాలా ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందలేని వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.